Hello everyone and welcome back to Freshesna Telugu channel. ఈ రోజు మనం HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మాకు జస్ట్ డీటెయిల్సే కాదు డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ కూడా కావాలి అనుకుంటే జస్ట్ గూగుల్ కి వచ్చి HPCL రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ తో పాటు డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ కూడా దొరుకుతుంది. సో మీకు పేజ్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు లైవ్ గా డిస్ప్లే చేస్తాము. సో మీరు ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే మీకు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ తో స్టార్ట్ అయ్యి ప్రతి సెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ తెలిసిపోతుంది. అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అన్న సెక్షన్లో మీకు దొరుకుతుంది. ఫస్ట్ లింక్ కనుక చూస్తే మీరు పర్టికులర్ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మీరు రెఫరెన్స్ కోసం మీరు మళ్ళీ చదువుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతారు ఆర్ అప్లికేషన్ ప్రాసెస్కి రీడైరెక్ట్ అయిపోతారు. సో రెండు మీకు ఒకే చోట దొరుకుతుంది. ఫస్ట్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని క్లారిటీగా తెలుసుకుందాం. సో అఫీషియల్ నోటిఫికేషన్కి ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక చూస్తే మనకి ఫస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ HPCL అనేది అట్ ముంబై అండ్ విశాఖపట్నంలో 7.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దీన్ని బట్టి ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మీకు ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ పెట్రోలియం ప్రోడక్ట్ యాజ్ వి ఆల్ నో. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ కనుక చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూస్తే 22nd of April 2022 నుంచి బిగిన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 21st of May 2022. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఈ సెక్షన్లో మనకి తెలుస్తుంది. ఆపరేషన్ టెక్నీషియన్, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. అండ్ దీంట్లో మనకి 94 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ బాయిలర్ టెక్నీషియన్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రెండు కలిపితే మీకు ఇక్కడ వేకెన్సీ డివిజన్ ఉంది ఫర్ SC, ST, OBC, EWS, UR కేటగిరీ కి డిఫరెంట్ సెక్షన్స్ అకార్డింగ్ టు కమ్యూనిటీస్ వేకెన్సీస్ డివైడ్ చేశారు. సో నెక్స్ట్ పోస్ట్ కనుక చూస్తే ఇక్కడ మీకు మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 14 వేకెన్సీస్ మెన్షన్ చేశారు. అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 17 వేకెన్సీస్ ఉన్నవి. అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ కనుక చూస్తే 9 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ పర్టికులర్ ఫీల్డ్స్ నుంచి కనుక మీరు డిప్లొమా చేసి ఉంటే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ పోస్ట్ ఈజ్ ల్యాబ్ అనలిస్ట్, BSc మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలి విత్ 60% ఆఫ్ మార్క్స్. లేదా మీరు మాస్టర్స్ కనుక చేసి ఉంటే కెమిస్ట్రీలో చేసి ఉండాలి విత్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అండ్ 60% ఆఫ్ మార్క్స్తో మీకు కంపల్సరీ క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కనుక చేసి ఉండాలి. దీంట్లో కనుక చూస్తే 15 and 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కి సైన్స్ గ్రాడ్యుయేట్ అండ్ విత్ వ్యాలిడ్ HMV లైసెన్స్ అనేది క్యాండిడేట్కి ఖచ్చితంగా ఉండాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు. సో టోటల్ మనకి 186 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రమ్ HPCL. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో క్యాండిడేట్స్ కంపల్సరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో మనకి రెలవెంట్గా ఇచ్చిన డిసిప్లిన్స్ పైన టేబుల్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. సో అయ్యే డిసిప్లిన్స్ నుంచి మీకు ఖచ్చితంగా రెలవెంట్ స్టేట్ ఆర్ రికగ్నైజ్డ్ ఉన్న కాంపిటెంట్ అథారిటీ బోర్డ్ నుంచి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ కోర్సెస్ ఆఫర్ త్రూ పార్ట్ టైం కానీ డిస్టెన్స్ మోడ్ కానీ ఆర్ కరెస్పాండెన్స్ కానీ కనుక చేస్తే అది ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద కన్సిడర్ చేయరు. అండ్ నోట్ దట్ ఎవరైతే జనరల్ ఆర్ EWS కేటగిరీస్ బిలాంగ్ అవుతున్నారో మినిమం 60% అగ్రిగేట్ అనేది మీకు వచ్చి ఉండాలి. అదే రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ SC, ST క్యాండిడేట్స్ కనుక ఆర్ PWD క్యాండిడేట్స్ కనుక అయితే
రిలాక్సేషన్ అనేది 50%కి ఇచ్చేసారు. సో 50% మినిమం క్వాలిఫైయింగ్ ఉంటే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా మినిమం 18 years ఇచ్చారు యాజ్ ఆన్ 1st of April 2022 అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అండ్ ఇది 1st of April 2022కే కన్సిడర్ చేస్తారు. Next, concessions and relaxations for SC, ST, OBC, NCA, EWS, ex-servicemen and PW category candidates ki according to the rules and regulations or policies of the organizations batti meeku relaxations anedi applicable avutayi. Note that original caste document or community document, PW vallu aithe disability document, ex-servicemen vallu aithe service certificate, EWS vallu aithe asset certificate, discharge certificate itlanti documents emunna originally ఫ్రమ్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తేనే మీకు ఈ రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో ఏజ్ క్రైటీరియాలో రిలాక్సేషన్స్ కనుక చూస్తే SC, ST వాళ్ళకి 5 years ఇస్తున్నారు, OBC వాళ్ళకి 3 years అండ్ PW వాళ్ళకి 10 years. PWDలో మళ్ళీ మీకు ఎవరన్నా కేటగిరీ వైజ్ బిలాంగ్ అవుతుంటే వాళ్ళకి రెలవెంట్గా రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతున్నాయి. PW OBC వాళ్ళకి 13, PWD SC, ST వాళ్ళకి అయితే 15 years రిలాక్సేషన్స్ ఇస్తున్నారు. అండ్ నోట్ దాట్ మీకు డొమిసైల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కనుక ఉంటే 5 years రిలాక్సేషన్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ మీకు నాట్ లెస్ దాన్ 6 months ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ కనుక ఉంటేనే అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఫర్దర్గా రెలవెంట్గా మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ సెలెక్షన్ మెథడాలజీ. సో క్యాండిడేట్స్ ఇన్ని ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో అకార్డింగ్ టు ది ఎడ్యుకేషన్ క్రైటీరియా బేసిస్ మీకు ఫర్దర్గా CBT కండక్ట్ చేస్తారు. దాంట్లో మీకు జనరల్ టెస్ట్ అండ్ టెక్నీషియన్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేసిస్ మీద మీకు 22 cities-లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఫర్దర్గా ఈ సెంటర్స్ అనేది మీకు ప్రయారిటీ బేస్డ్ ఆర్ మీరున్న రెసిడెంట్ బేస్ మీద మీరు చూస్ చేసుకోండి. ఆల్సో మేక్ నోట్ దట్ మీకు రెలవెంట్గా ఈ CBT ఎగ్జామినేషన్కి ఫర్దర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి యాజ్ పర్ ద కట్ ఆఫ్ మార్క్స్ని బట్టే క్వాలిఫైయింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే క్యాండిడేట్స్ని ఫర్దర్ అపాయింట్మెంట్ ప్రొసీజర్స్కి మిమ్మల్ని ఫర్దర్ సెలెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఫిజికల్ ఆర్ మెడికల్ స్టాండర్డ్స్. సో క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ బేసిస్ మీద క్యాండిడేట్ మెడికలీ ఆర్ ఫిజికలీ ఫిట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే మీకు ఇక్కడ రెమ్యునరేషన్స్ ఆర్ ప్యాకేజెస్ టు కాస్ట్ ఆఫ్ ద కంపెనీ 55,000 రెమ్యునరేషన్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశారు యాజ్ పర్ ద కాస్ట్. అండ్ పే స్కేల్ కనుక చూస్తే 26,000 నుంచి 76,000 వరకు పే అనేది మెన్షన్ చేశారు. సో బేసిక్ డీటెయిల్స్ అన్ని కవర్ చేసేసాము. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అయితే అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు అప్లికేషన్ స్టెప్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. సో అఫీషియల్ వెబ్సైట్ మీకు రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఫ్రెషర్స్ నౌలో కూడా మీకు ఇంపార్టెంట్ లింక్ సెక్షన్లో డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్కి మీకు లింక్ ఇచ్చేసాం కాబట్టి అక్కడన్నా క్లిక్ చేస్తే మీరు రీడైరెక్ట్ అయిపోతారు. లేదు అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి కనుక క్లిక్ చేసి కెరియర్ సెక్షన్లో జాబ్ ఓపెనింగ్స్ అన్న సెక్షన్ కనుక క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు మీ స్కాన్ డాక్యుమెంట్స్, మీ అకాడమిక్స్, మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ క్లియర్గా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నోట్ దాట్ మీరు అప్లికేషన్ని ఎక్కడ ఖాళీ వదలొద్దు, అన్నీ ఫిల్ చేస్తూ ఉండండి. బికాస్ ఏదో ఒకటి ఎంటీ ఉన్నా కానీ ఇన్వాలిడ్ కింద వచ్చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ మీ రెలవెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి అండ్ దెన్ యూ ఫైనలీ సబ్మిట్. సో సబ్మిట్ చేసే ముందు మీకు ఒక స్టెప్ ఉంటుంది, అప్లికేషన్ ఫీజ్. సో యూఆర్ OBC, NC అండ్ EWS క్యాండిడేట్స్ మీరు నాన్ రీఫండబుల్ ఫీజ్ ఆఫ్ ₹590. దీంతో పాటు బ్యాంక్ ఛార్జెస్ అప్లికబుల్ అయితే బ్యాంక్ ఛార్జెస్. సో ఈ పర్టికులర్ ఫీజ్ అనేది పే చేయాలి. అండ్ SC, ST, PW క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పేమెంట్ అనేది మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఎట్లా అన్నా కానీ మీరు ఫీజ్ పే చేయొచ్చు. సో మీరు ఫీజ్ కంప్లీట్ అయ్యింది అన్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి. ఫీజ్ ఇన్కంప్లీట్, పేమెంట్ ఇన్కంప్లీట్ వచ్చినా కానీ ప్లీజ్ డోంట్ ప్రొసీడ్. మీ అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో అందుకే మీరు ఫీజ్ పేమెంట్ కంప్లీషన్ అయిన తర్వాతే ఫర్దర్ రెఫరెన్సెస్కి ఈ రిసీట్ ఏదైతే జనరేట్ అవుతుందో అది కూడా ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. సో లాస్ట్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ షుడ్ అప్లై. అండ్ ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 1st of April 2022కి కన్సిడర్ చేస్తారు. అండ్ నోట్ దాట్ మీకు రెలవెంట్గా అకాడమిక్ ఆర్ మీ కమ్యూనిటీ ఆర్ కాస్ట్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఫర్దర్గా మీకు మీ అప్లికేషన్ అనేది కన్సిడర్లోకి తీసుకుంటారు. అండ్ ఎలిజిబిలిటీ ఉన్న
ఆర్ రిలాక్సేషన్స్ కావాలి అన్న వాళ్ళు రెలవెంట్గా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా అటాచ్ చేయండి. ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ కనుక ఉంటే ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మీ అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి. అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏ పర్టికులర్ అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు అక్కడ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, మీకు బేసిక్గా ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది ఫర్దర్ అప్డేట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. కన్ఫర్మేషన్స్ అన్ని మీకు ఈమెయిల్కి రావచ్చు. సో కన్ఫర్మ్డ్గా వర్కింగ్ ఉన్న ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్, ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది లెస్ దాన్ 30 కిలోమీటర్స్కి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇచ్చిన పర్టికులర్ మీరు సెలెక్ట్ చేసిన అడ్రస్కి దాన్ని బట్టే మీకు సెంటర్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో ముందుగానే కేర్ఫుల్గా సెంటర్ అనేది చూస్ చేసుకోండి. క్యాండిడేట్స్ మీకు ఖచ్చితంగా మీకు ఇంకేమన్నా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు అఫీషియల్ వెబ్సైట్, లేదు మాకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ ఆర్ SMS సర్వీసెస్ అనేది HPCL అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి, ఆ తర్వాత ప్రొసీడ్ టు అప్లై. సో ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేశారు మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 21st of May 2022. సో దీనికి ముందే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఫర్దర్గా క్లారిటీగా డీటెయిల్స్ అన్ని చూసుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో అఫీషియల్ నోటిఫికేషన్ అంతా క్లియర్గా తెలుసుకున్నాము. సో ఇక్కడ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతారు HPCL డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే వెబ్సైట్ ఆర్ పేజ్. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ అడుగుతున్నారు, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, అండ్ యూ హ్యావ్ టు సైన్ ఇన్. అండ్ మీకు కనుక రిజిస్టర్ అవ్వలేదు అంటే, మీకు ఈ HPCL ఈ పర్టికులర్ దీంట్లో మీకు అసలు అకౌంటే లేదు అంటే ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, మీ కన్ఫర్మేషన్, మీ నేమ్స్ అండ్ ఆ తర్వాత మీ ఫుల్ నేమ్ మెన్షన్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ దెన్ మీకు ఇక్కడ ఫైనల్లీ రిజిస్టర్ అనేది ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తేనే మీ రిజిస్ట్రేషన్కి ప్రొసీడ్ అవుతారు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే టైం టు టైం మీకు టెలిగ్రామ్లో దొరుకుతుంది. సో ఫ్రెషర్స్ నో తెలుగు అన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి యాక్సెస్ చేయాల్సిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనే మేము అటాచ్ చేసేసాము. చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.